హాయ్, మనం ఈరోజు గోబీ 65 చేసుకుందాం. అసలు 65 అనేది ఎలా వచ్చిందంటే 1965 సంవత్సరంలో ఈ చికెన్ 65ని క్రియేట్ చేశారు. అలా గోబీ 65 కూడా వచ్చింది. ఏది ఏమైనా ఎంతో రుచికరమైన గోబీ 65ని వండుకుందాం. టమాటో సాసులు నంజుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ అండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ముందుగా కాలీఫ్లవర్లోని కొంత భాగాన్ని తీసుకొని 65ని చేసుకుంటున్నాం. ఇలా పొడిగాటి ముక్కలుగా కాడలతో కట్ చేసుకుందాం. ఇదిగో ఇక్కడ కట్ చేస్తున్నట్టు కట్ చేయండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం. వేసి కట్ చేసిన ముక్కల్ని గిన్నెలో వేసి ఉడికిద్దాం. ఎక్కువగా మాత్రం ఉడికించొద్దు, కొంచెం మెత్తగా అయినా కానీ బాగోదు. ఇలా ఉడికించుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంతలోకి మనకు కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, రైస్ ఫ్లోర్ 2 కప్స్, కారం, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, కరివేపాకు, కొత్తిమీర ఇలా కట్ చేసి వేసాము. ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, పసుపు కొంచెం, నిమ్మకాయని ఈ విధంగా పిండుకోండి. జీడిపప్పుని ఒక 5 నుంచి 8 పప్పును తీసుకొని దంచి ఈ విధంగా కలిపాము. అన్నీ వేసి తగినంత నీళ్లు పోయాలి. నాకు 3 కప్పుల దాకా పట్టాయి. ఇదిగో ఈ విధంగా ఇక్కడ కలిపినట్టే కలపండి. ఈ విధంగా పిండి ముక్కకు పట్టేలా రావాలి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని పిండిలో కలపాలి. చూడండి, ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కాక కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటి ముక్కలుగా తీసుకొని బాండీలో వేద్దాం. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి వేస్తే బాగుండుద్ది. చూడండి, ఇప్పుడు కలర్ మారింది. ఇప్పుడు వీటిని తీసుకొని పక్క వేరే గిన్నెలో వేసుకోవాలి. చూడండి, ఎంతో రుచికరమైన క్రిస్పీ గోబీ 65 రెడీ అయింది. టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.